హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అమ్మడిని చూస్తే మెంటల్ ఎక్కుతుంది. 'బ్రహ్మోత్సవం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో యాడ్స్‌లోనూ నటించింది అవంతిక. ఇటీవల హాలీవుడ్ సినిమాలో మెరిసింది. ఇప్పుడు ఈ చిన్నది తన అందాలతో కుర్రకారుకు మతిపోగొడుతోంది. మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అవంతిక ఇప్పుడు అందాల ఆరబోతతో అదరగొడుతోంది. పై ఫోటోలో ఆ అమ్మాయిని గుర్తుపట్టారా? చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమాలో కనిపించింది. అలాగే ఆ సినిమా రిలీజ్ సమయంలో మహేష్ బాబుని ఇంటర్వ్యూ కూడా చేసింది ఈ చిన్నారి. ఆమె పేరు అవంతిక వందనపు. ఇప్పుడు ఈ అమ్మడిని చూస్తే మెంటలెక్కుతోంది. 'బ్రహ్మోత్సవం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత చాలా సినిమాలో యాడ్స్‌లోనూ నటించింది అవంతిక. ఇటీవలే హాలీవుడ్ సినిమాలో మెరిసింది. ఇప్పుడు ఈ చిన్నది తన అందాలతో కుర్రకారుకు మతి పోగొడుతోంది. మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అవంతిక ఇప్పుడు అందాల ఆరబోతతో అదరగొడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ హాట్ బ్యూటీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నా మొదటి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన 'బ్రహ్మోత్సవం'. నేను సినిమాలో ఆయన్ను చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి టాలీవుడ్‌లో నా మొదటి అవకాశం రావడం అనేది ఒక కల నెరవేరిందని చెప్పాలి. భారతదేశంలో ముఖ్యంగా నా మాతృభాషలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం సంతోషాన్నిచ్చింది అని తెలిపింది. అలాగే నేను ఇంగ్లీష్, హిందీ, తెలుగు మాట్లాడతాను. నా తల్లిదండ్రులు తెలంగాణ వారు. కాబట్టి మేము ఇంట్లో తెలుగు మాట్లాడతాం. నేను తెలంగాణ యాసలోనే మాట్లాడతాను అని తెలిపింది అవంతిక. అలాగే అవంతిక మాట్లాడుతూ నేను రాజమౌళి, సంజయ్ లీల బన్సాలి, శేఖర్ కమ్ముల అలాగే వీధు వినోద్ చోప్రా లాంటి దర్శకులతో కలిసి పనిచేయాలని ఆశపడుతున్నానని తెలిపింది. అవంతిక ప్రస్తుతం వరుసగా హాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. మంచి అవకాశం వస్తే తెలుగులో నటిస్తానని అంటుంది అవంతిక. మరి ఈ చిన్నదానికి ఆ ఛాన్స్ వస్తుందేమో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని